కావేరి, ఉష విషయంలో ఇన్ని రోజులు ఎదురుచూస్తున్న ట్విస్ట్ అయితే రానే వచ్చింది. బాలరాజు ఏకంగా మొత్తం ట్విస్ట్‌ని రివీల్ చేసేశాడు. అసలు కావేరి ఉషగా ఎలా మారిందో, ఎందుకు మార్చాల్సి వచ్చిందో మొత్తం నిజాన్ని బయటపెట్టాడు. కావేరి దగ్గరున్న భారతి ఆంటీ బాలరాజు దగ్గరికి వెళ్ళగానే ఆమెను పట్టుకొని నేనేమైనా తప్పు చేశానా చిన్నమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. లేదు నాన్న నువ్వేం తప్పు చేయలేదు. కావేరి విషయంలో నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేసుకున్నావనంటూ చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో మొత్తం అయితే ఈరోజు బాలరాజు ద్వారా మొత్తం తెలిసిపోతుందనమాట. కావేరికి ప్రమాదం ఉందని తెలిసిని జైలుకి వెళ్తాడు. కావేరికి తెలియకుండానే కావేరిని కిడ్నాప్ చేసి ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతాడు. అయితే కావేరికి ఒక అజ్ఞాతవాసిగా బాలరాజు ఒక లెటర్ ద్వారా తనతో మాట్లాడుతుంటాడే తప్ప డైరెక్ట్‌గా మాట్లాడిందంటూ ఏమీ లేదు. కావేరిని ఉషగా మార్చడం కోసం కావేరి చనిపోయిందంటూ ఒక పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని క్రియేట్ చేస్తాడు డాక్టర్‌తో మాట్లాడి. అందరి దృష్టిలో అంటే ఏకంగా ప్రపంచం దృష్టిలో, వీళ్ళందరి దృష్టిలో కావేరి చనిపోయింది అన్నట్టు క్రియేట్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం అనమాట. ఆ తర్వాత ఉషగా తనని తాను మార్చుకున్న తర్వాత చిన్ని దగ్గరకు తీసుకురావాలని అనుకుంటాడు. ఒక అజ్ఞాతవాసిగా లెటర్‌లు రాస్తూ కావేరిని ఒక నెలలోపే పీటీ టీచర్ ఉషగా నువ్వు మారాలి అని మోటివేట్ చేస్తూ చిన్ని కనపడినా, సత్యం కనపడినా, ఎవ్వరు కనపడినా కూడా తను చలించకుండా ఉషలానే ఉండాలని ముందు నుంచి ప్రేరేపిస్తాడనమాట. అయితే భారతి ఆంటీ సహాయంతో కావేరి అనుకున్న విధంగానే పూర్తిగా ఒక ఫిట్‌నెస్‌తో పీటీ టీచర్‌లానే మారుతుందనమాట. ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలరాజు. ఎవ్వరికీ భయపడకుండా నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగేలాగా ఉషలాగా తను ఉండాలని, కావేరిలాగా ఇంక బ్రతకకూడదని, చిన్నీకి దగ్గరగా ఉండాలని చిన్ని చదివే స్కూల్లోనే టీచర్‌గా మొత్తం ప్లాన్ చేస్తాడు. అయితే బాలరాజే ఇదంతా చేస్తున్నాడన్న విషయం కావేరికి తెలీదు. కావేరి ఉషలా ఉండడం కోసం తనను తాను చాలా మార్చుకుంది. ఇప్పుడు బాలరాజు డైరెక్ట్‌గా కనిపించేసరికి ఇక అందరి ముందు తను కావేరిని తెలియకూడదు కాబట్టి బాలరాజు ఎవరో తెలియనట్టుగా మాట్లాడాల్సి వచ్చింది. చిన్ని కావేరిని ప్రతిసారి అమ్మ, అమ్మ అని పిలుస్తూ ఉంటే తను ఎంత బాధపడిందో, తను ఎంత నరకం అనుభవించిందో మొత్తం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ నేను ప్రపంచం దృష్టిలో ఇప్పుడు కావేరిని కాదు ఉషని. ఉష అంటే నేను చిన్నికి దూరంగా ఉండాలి అని తనకు తాను సర్ది చెప్పుకొని అంతలా తన బాధని కడుపులోనే దాచుకొని అంత చేస్తే ఇప్పుడు ఈ బాలరాజు మొత్తం సర్వనాశనం చేశాడు నా కూతురు ముందు అంటూ కావేరి బాధపడుతుంది. మొత్తం మీద కావేరి, ఉష ఒక్కరని నిజమైతే బయటపడింది. ఇక మీదట చిన్నితో ఈ కావేరి ఎలా ఉండబోతోంది, బాలరాజు కూడా అసలు నిజం బయటపెట్టాడు కాబట్టి కథ ఎలా ఉండబోతోందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.